ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్‌ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. ఇక్కడ 3 థింగ్స్ మేడం. ఒకటేంటంటే, లక్ష్మి గారికి ఎప్పుడైతే కనుక అమ్మ లక్ష్మి నువ్వు ప్రేమించుకున్నప్పుడు ఆడపిల్లలందరూ ఇంతే ఉంటారు. ప్రేమిస్తారు. అతన్నే ఆటోమేటిక్‌గా ఫిక్స్ అయిపోతారు. అతనే నా భర్త అనుకుంటారు. మీకు మీరు ఊహాజనకమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతారు. సింగిల్‌గా ఉండేటటువంటి తల్లి యొక్క పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించరు. ఎనకాతల సురేష్ లాంటి వ్యక్తులు ఉంటే కనుక వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు, సురేష్ అంత ట్రాన్స్పరెంట్గా ముందుకు వస్తున్నారా, నిజంగా ఈ ప్రేమ వర్కౌట్ అవుతుందో ఇవన్నీ ఆలోచించరు. బహుశా స్టార్టింగ్లో నీకు ఆ ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఉండటం వల్లే ఏమనుకున్నామంటే పెళ్ళికి ముందే ఫిజికల్గా కలవటం ఎందుకు అనేటటువంటి ఉద్దేశంతో 1-2 సార్లు తోశారు. ఇది చాలామంది ప్రేమించుకున్న ఆడపిల్లలు స్టార్టింగ్లో చేసేటటువంటి ఒక అంశం. తర్వాత ఏమవుతారంటే ప్రామిసులు అటువైపు నుంచి పెరుగుతాయి. ఎటువంటి ప్రామిసులు పెరుగుతాయంటే, కమాన్ లెటస్ మనం కలిసి ప్రయాణం చేద్దాము, ఎటువంటి డోకా లేదు, ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మ నాన్నలను ఒప్పించేస్తాను, నీకు 200% గ్యారంటీ నేను ఇస్తాను అంటారు. మీలాంటి ఆడపిల్లలు కమిట్ అయిపోతారు. ఇప్పుడు కమిట్ అయిపోవటం వల్ల ఏమొచ్చింది అంటే కనుక ఇతనికి ఈ ఆలోచన ఏదైతే ఉందో, నాకు పుట్టినటువంటి బిడ్డ నా బిడ్డ కాదు, నీకు వచ్చినటువంటి గర్భం నా వల్ల కాదు అనేటటువంటి ఆలోచన ఇదేదో పెళ్ళయిన తర్వాత వచ్చినటువంటి ఆలోచన కాదమ్మా. ఏదైతే ఒకసారి నువ్వు పక్కకు తోసావో, రెండోసారి బలవంతం చేశాడో, బలవంతం చేసిన తర్వాత నువ్వు ఒప్పుకున్నావో, ఆ తర్వాత కంటిన్యూస్గా కలిసారో, అప్పుడే ఇతని ఆలోచనలో ఒక బీజం పడింది. ఈరోజు ఇతనికి తాగుడు అనేటటువంటిది కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, ముందు నుంచి తాగుడు ఉంది. ఎటొచ్చి ఏంటంటే అప్పటి నుంచి నువ్వు గ్రహించలేదు. ఎప్పుడైతే కనుక ఇతను అనుమానం అనేటటువంటి పెనుభూతం ఇతని మైండ్లో దూరిందో, ఆ ఉద్యోగం కాస్త మానేసి ఫుల్ టైం డ్రింకింగ్ అనేటటువంటి హ్యాబిట్లో, ఫుల్ టైం నేను మానిటరింగ్ చేయటం అనేటటువంటి హ్యాబిట్లో, ఫుల్ టైం నేను పోలీసింగ్ చేయటం అనేటటువంటి హ్యాబిట్లోకి అతను దిగిపోయాడు. సో ఇటువంటి తాగేటటువంటి వాళ్ళకి ఏంటంటే ఈ అనుమానం అనేటటువంటి ఆలోచన ముందు నుంచే ఉంటుంది. ఇదేంటి ఒకసారి నువ్వు అన్న అమ్మాయి రెండోసారి మూడోసారి ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేసేసి అసలు లెక్కపెత్తడం లేకుండా నాతో పాటు ఇలా ఫిజికల్గా కలిసిపోతుంది అనేటటువంటి ఆలోచన ఏమవుతుందంటే, నేను ఒక్కడినేనా, లేదంటే నాలాగా ఆలోచించి ఈ అమ్మాయిని బలవంతం చేసినటువంటి నలుగురితో కూడా ఈ అమ్మాయి ఇలా ఉంటుందా అనేటటువంటి ఆలోచనతో అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే, అతనికి కావలసినటువంటి సుఖాలు సంతోషాలు అన్నీ అయిపోయినాయి. రాకూడనటువంటి అనుమానం ఆలోచన కూడా వచ్చేసింది. ఇంక ఏ విధంగా చూసుకున్నా కూడా లక్ష్మి అనేటటువంటి క్యారెక్టర్ వైఫ్ అనేటటువంటి స్థానంలో కూర్చుని సురేష్ పక్కన నిలబడటం అనేటటువంటిది అతనికి నచ్చట్లేదు. దాంతో ఏంటంటే ఇతనిలో ఉండే ఇంకో భయం ఏంటంటే, ఎక్కడ ఇన్నిసార్లు కలిసినట్టు నువ్వు ప్రెగ్నెంట్ జాగ్రత్త తీసుకోకుండా ఫ్యామిలీ ప్లానింగ్ లేకుండా కలిసినప్పుడు నువ్వు ఎప్పుడు ప్రెగ్నెంట్ అవుతావు అనేటటువంటి భయం కూడా అతనిలో ఉంది. అతని దరిద్రం కొద్దీ ఏమైంది అంటే కనుక, నీ దరిద్రం అతని దరిద్రం నాకు తెలియదు కానీ నువ్వు కాస్త ప్రెగ్నెంట్ అయిపోయావు. పోనీ కాస్త ఆ ప్రెగ్నెన్సీ కాస్త పెళ్ళయ్యేంత వరకు అది రివీల్ చేయకుండా ఉండుంటే అది వేరే విషయంగా ఉండేది. సరే ప్రెగ్నెంట్ అయిపోయారు. ఇక్కడ ఏమైందంటే అగ్గికి ఆర్జం పోస్తున్నట్టుగా వాళ్ళ తల్లి కూడా ఇతనితో జత కలిసింది. ఆవిడకు కూడా మొదటి నుంచి నువ్వు ఇష్టం లేదు, సింగిల్ పేరెంట్ అమ్మాయి అనో తెలియదు, లేదంటే ఇంకో ఉద్దేశమో తెలియదు, అతనికి ఇష్టం లేదు. ముందు నుంచే తగ్గొట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఫైనల్గా ఆవిడ ఏం చేసిందంటే ఎంగేజ్మెంట్ వరకు వచ్చేస్తుంది అమ్మ. ఎందుకంటే ఇతను చచ్చిపోతాను, సూసైడ్, ఆ తాగిన మొత్తంలోనూ ఇంకోటో తెలీదు భయపెట్టి ఇచ్చేసి ఎంగేజ్మెంట్ వరకు వచ్చింది. పెళ్లి వరకు ఇది వచ్చేటప్పటికి ఏమైందంటే, నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయావు కాబట్టి నీకు ఇంకో దారి లేదు కాబట్టి పెళ్లి వరకు వచ్చింది. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, కొత్తగా వచ్చినటువంటి క్యారెక్టర్ కాదు సురేష్ అనేటటువంటి వ్యక్తికి. పెళ్ళయిన తర్వాత నీ ప్రెగ్నెన్సీ అని తెలిసి నీ మీద అనుమానం పెరిగి శివతోనో XYZతోనో ఇది చేపించేసి నిన్ను ఉద్యోగమే వద్దు అని చెప్పేటటువంటి ఆలోచన శైలి మొదటి నుంచి అతనికి నీ మీద అనుమానం అనేటటువంటిది, ఆ బీజం అనేది మొదటి నుంచి పడింది. అది కాస్త ఏమైందంటే కనుక, ఎప్పుడైతే కనుక నిన్ను ఉద్యోగం మానేయమన్నాడో ఆటోమేటిక్గా నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇదేంటి మన ఇద్దరం కలిసి ఉద్యోగం చేసుకుంటున్నాం, అదే ఉద్యోగం చేసుకున్న చోటే ప్రేమించుకున్నాం, పెళ్ళికి ముందే శారీరకంగా కలిసాం, నీ వల్లే నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ఇప్పుడు అలాంటి వాడు ఈరోజు నా ఉద్యోగం మానిపిస్తున్నాడు అంటే కనుక, ఇంతకుముందు 3-4 గంటల పాటు ఉండేటటువంటి టార్చర్ హెరాస్మెంట్ ఇప్పుడు 24 అవర్స్ కాబోతుంది అనేది నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. కానీ నీ కాళ్ళకు అడ్డుపడుతున్నటువంటి ఏకైక ఇష్యూ అప్పుడు ఇప్పుడు కూడా అంత బహిరంగంగా శివతోనా అంటే కనుక ఇతని మీదే నాకు అనుమానం. ఖచ్చితంగా నీకు ఇతనమైన అనుమానం అంటే కనుక శివతో మాత్రం ఏమో ఇతనితో ఉండుండొచ్చు. ఇతనితోనైనా నీ అనుమానం అంటే కనుక ఇతను కాకుండా వేరే వాళ్ళు ఉంటే అది మీరు ఎలా చెప్తారు? సో ఇన్ని విధాలుగా మాట్లాడేటటువంటి వ్యక్తితో పాటు ఇప్పటికీ కూడా అతను మారుతాడనే ఉద్దేశంతోనే ఇక్కడ కూర్చొని మీ ద్వారా అతను మార్చుకుని నా భర్త కింద స్వీకరించాలి అంటే కనుక నీ భర్త కింద స్వీకరించాలనే ఉద్దేశం ఇప్పటికీ నీకు లేదు.
నీకున్నది ఒక్కటే ఏంటంటే ఆ బిడ్డకి తండ్రిని కావాలి అనేటటువంటి ఉద్దేశంతో నువ్వు ప్రాధేయపడటమే కానీ ఇలాంటి ఇన్ని విధాలుగా ఒక ఆడదాన్ని హింసించి వేధించి పనులు మానిపించి ఇంట్లో కూర్చుని పగలనక రాత్రనక హెరాస్ చేసేటటువంటి వ్యక్తులను ఇంకా నువ్వు కోరుకుంటున్నావు అంటే కనుక అతనేమో దేవుడు కాదు, అతనేమో గొప్ప వ్యక్తి కాదు. నువ్వు కోరుకుంటున్నావు అంటే ఏంటంటే ఈరోజు అందరినీ ఎదిరించి అందరినీ కాలవేళ్ళ పడి అందరినీ బతిమాలుకుని భర్తగా అతన్ని చూపెట్టుకున్న ఇతన్ని ఈరోజు ఆ బిడ్డకు తండ్రి కాకుండా వెళ్ళిపోతే కనుక రేపొద్దున ఆ బిడ్డకు నేను ఏం సమాధానం చెప్పుకోవాలనేటటువంటి ఏకైక ప్రశ్న గురించితో ఈరోజు అతను దుర్మార్గుడైనా దరిద్రుడైనా దుష్టుడైనా అనుమానించిన హింస పెట్టిన ఆఖరికి నువ్వు డబ్బులు కష్టపడి మీ అమ్మ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషించిన ఈరోజు అతను నువ్వు వద్దు అని అంటున్నాడు. నువ్వు కావాలంటున్నావు, అతను నువ్వు వద్దు అంటున్నాడు. నువ్వు ఎందుకు కావాలి అనుకుంటున్నా అంటే ఆ బిడ్డకి తండ్రి గురించి కావాలనుకుంటున్నావు. సో ఇప్పుడు ఇది ఇక్కడ కూర్చున్న అందరిలో అంటే ప్రధానంగా ఒక టీచరు, ఒక స్టూడెంట్, ఒక డాక్టరు, ఒక పేషెంట్, ఒక లాయరు, ఒక క్లయింట్ అన్నీ నువ్వే. ఎందుకంటే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి, ఎందుకంటే ఇంతకంటే ఒక చేదు అనుభవం, ఇంతకంటే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏ ఆడదానికి ఉండదు. ప్రేమించటం, పెళ్ళికి ముందే గర్భవతి అవటం, ఆ గర్భం వచ్చింది కాబట్టి బిడ్డను కన్నాను కాబట్టి ఆ బిడ్డకు తండ్రిని చూపెట్టాలి కాబట్టి ఒక దుర్మార్గుడు, ఒక తాగుబోతోడు, ఒక పని చేయనటువంటి వ్యక్తితో పాటు జీవితాంతం ప్రయాణం చేయాలని ఎవరూ కోరుకోరు. నువ్వు కోరుకుంటున్నావు అంటే కనుక ఇక్కడ ఆలోచించవలసింది నువ్వే. ఎందుకంటే నీ ఉద్దేశ ప్రకారం ఏంటంటే ఈ మనిషిని మార్చి నాకు ఇవ్వండి అని అంటున్నాను. నేను చెప్తాను అసలు ఇలాంటి మనుషులు, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు మారుతారా లేదా అనేది నేను చెప్తాను. దాన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నేను శివ ఒకసారి బిఫోర్ ఐ కమ్ టు సురేష్, శివ ఇక్కడ ఏంటంటే చిన్నటి నుంచి ఉండేటటువంటి ఒక స్నేహాన్ని నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాను. అది అమ్మాయి అబ్బాయి అయినా, అబ్బాయి అమ్మాయిలైనా, అబ్బాయిలు అబ్బాయిలైనా, ఐ అప్రిషియేట్ దట్ ఫ్యాక్ట్ వెరీ మచ్. ఇక్కడ ఏంటంటే ఆర్థికంగా స్థితిగతులు బాగాలేదు, అరే ఒక తెలివైనటువంటి అమ్మాయి చిన్నప్పటి నుంచి నా స్నేహితురాలుగా ఉన్న అమ్మాయి, ఎందుకంటే నిన్ను చూసినా ఆ అమ్మాయిని చూసినా కూడా మీ ఇద్దరి మీద ఏదో ఒక అడ్డదోవ తొక్కినటువంటి పరిస్థితులు కానీ ఒక అక్రమ సంబంధం ఉంది కానీ అనేటటువంటి ఆలోచన మా అందరికీ ఎవరికీ ఆవగించలేదు. కానీ నీలాంటి వ్యక్తులతో కూడా మాట్లాడాలని నేను ఎందుకు అనుకున్నానంటే నీ యొక్క మంచితనాన్ని పొగట్టడం గురించి, ఇంకో దురుద్దేశం లేకుండా నిక్కచ్చిగా నిజాయితీగా అమ్మాయికి సహాయపడటానికి ముందుకు వచ్చినటువంటి ఒక నిజాయితీపరమైనటువంటి ఒక చైల్డ్హుడ్ స్నేహితుడిగా నిన్ను అది గర్విస్తున్నాను కూడా. అది ఒక అంశం. రెండోది ఏంటంటే కనుక ఎక్కడ స్టెప్ ఇన్ టు హెల్ప్, వేర్ నాట్ టు హెల్ప్ అనేది కూడా నీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడ సహాయపడాలి, ఎక్కడ సహాయపడగలరు. ఆర్థికంగా శోభలో ఉంది, తెలివైనటువంటి ఆడపిల్లి, భర్త ఉద్యోగం చేయడం, ఆ అమ్మాయి చేతి కూడా ఉద్యోగం మాన్పించేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒక 10 రూపాయలు ఇచ్చి, లేదంటే ఒక ఉద్యోగం ఇచ్చి ఒక 10 రూపాయలు ఇచ్చేటటువంటి పరిస్థితి తీసుకురావటం, ఒక మానవతా దృక్పథంతో సహాయం చేయాలనేటటువంటి ఉద్దేశం బాగున్నా కూడా దాని వెనకతలు ఉండేటటువంటి పూర్వపరాలు మీరు గురించి ఆలోచించండి. మీరు ఇచ్చేటటువంటి ఆ 10 రూపాయల వల్ల వాళ్ళు సుఖపడతారా, లేదంటే వాళ్ళిద్దరు గొడవలు విపరీతం అవుతాయా, వాళ్ళిద్దరి మధ్యన భేదాభిప్రాయాలు పెరుగుతాయా, వాళ్ళిద్దరి మధ్యలో మీరు ఇరుక్కుంటారా? ఫైనల్గా ఏంటంటే అనుమానం అనేది నీ వైపు వేలెత్తి చూపెట్టి ఆ బిడ్డకి నేను కాదు తండ్రి నువ్వే అనేటటువంటి పరిస్థితి వచ్చి నీ జీవితమే సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది అనేది నీ గోటి వాళ్ళు ఆలోచించాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఏదో ఎరక్కపోయి వచ్చి ఇరుక్కున్నాను అనేటటువంటి సామెతలాగా ఏంటంటే ఇక్కడ నువ్వు ఏదో హెల్ప్ చేయడానికే వచ్చావు, ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి వచ్చావు, మంచి ఉద్దేశంతోనే వచ్చావు. కానీ నీ హెల్ప్ అనేటటువంటిది ఆర్థికంగా తాత్కాలికంగా వాళ్ళని సుఖపెట్టింది. ఒక 30,000 3 నెలల పాటు నువ్వు సహాయపడటం వల్ల అమ్మ జీవితం ఇక్కడ స్థిరపడింది అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి ఎగిరిగంతేసింది, ఉద్యోగం ఇచ్చి ఆ అమ్మాయికి హెల్ప్ చేసినందుకు నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యావు. కానీ ఎవరైతే ప్రధానంగా ఈ కుటుంబంలో హ్యాపీ ఫీల్ అవ్వాలో ఆ సురేష్ అనేటటువంటి వ్యక్తి మాత్రం నువ్వు హెల్ప్ చేయటం వల్ల అనుమానం ఇంకా పెరిగిపోయి, అంతకుముందు ఉండేటటువంటి అనుమానం కాస్త తాగుడు వల్ల ఇంకొద్దిగా ఎక్కువైంది. నువ్వు సహాయం చేయటం వల్ల డబుల్ ట్రిపుల్ అయ్యి ఫైనల్గా ఏం చేశాడంటే ఇక్కడ ఆ అమ్మాయి యొక్క అక్రమ సంబంధం స్థానంలో ఎవరో ఒకరిని అర్జెంటుగా నిలబెట్టాలి. అతను దొరకట్లేదు, ఎవరుని ఎతుకుతున్నాడు, ఇంట్లో కూర్చోపెట్టాడు, ఫోన్లు చెక్ చేస్తున్నాడు, మెసేజ్లు చెక్ చేస్తున్నాడు, అయినా కానీ దొరకట్లేదు. ఆ బిడ్డకి ఎవరో తండ్రిని వెతుకు పట్టుకోవాలి అర్జెంటుగా. అప్పుడు కానీ ఈ అమ్మాయి పేడ విరగడవదు, ఇక్కడి నుంచి పారిపోవటం అవ్వదు, వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా వేరే సంబంధం చేయదు. ఫైనల్గా బక్రాలాగా నువ్వు దొరికేటప్పటికి ఏమన్నాడంటే అదిగో 3 నెలల పాటు నేను సాయం చేస్తున్నాడు, ఈ 3 నెలలు ఏంటి పెళ్ళయిన తర్వాత ఉద్యోగం నిన్ను మానేసి నేను ఉద్యోగం మానేసినా కూడా ఈ ఇల్లు ఎలా గడుస్తుంది అనే క్వశ్చన్ మార్క్ నాకు మొదటి నుంచి ఉంది. ఆహా ఇదా కథ అనమాట. అయితే శివగాడు ఎప్పుడు ఉన్నాడు కాబట్టి వాడు నీకు ఆర్థికంగా సహాయపడుతున్నాడు, శారీరకంగా సహాయపడుతున్నాడు కాబట్టి ఆ బిడ్డకి తండ్రి నువ్వే ఈడే అయి ఉంటాడు అనేటటువంటి అనుమానాన్ని ఇంకా బలపరుచుకుని ఇంకో 2 పెగ్గలు ఎక్కువేసి ఆ అనుమానం ఇంకో స్థాయికి పెంచుకుని ఆఖరికి ఏమొచ్చి ఈ మొత్తం ఉచ్చులోకి నిన్ను లాగేశాడు. సో ఎవరి గురించి అయితే మీరు ప్రధానంగా హ్యాపీ ఫీల్ అవ్వాలి అని ఉద్యోగం ఇచ్చారో వాడు కాస్త దరిద్రుడి నుంచి రాక్షసుడు అయిపోయాడు ఈరోజు. ఇప్పుడు అయిపోయింది, పంట పండినట్టే. మీరేమో వచ్చి ఆ కుటుంబాన్ని కాపాడాలి, సుఖపెట్టాలి అనే ఉద్దేశంతో మీరు ఇక్కడ దిగితే ఫైనల్గా ఏంటంటే డబ్బులు సాయం, ఉద్యోగం సాయం చేసి మొత్తం కుటుంబాన్ని విడిపోయేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు.
అంటే మీరు చేసేటటువంటి మంచి పని నేను ఖండించట్లేదు, మీరు మంచి ఉద్దేశంతోనే చేసి ఉండొచ్చు. ఇంకో ఇంట్లో మీరు ఆ హెల్ప్ చేసి ఉంటే కనుక వాళ్ళు చాలా హర్షించి ఉండొచ్చు. ఇప్పటికి కూడా ఇంత జరిగి నిన్ను ఇంత అవమానించినా కూడా అతను భుజం మీద నువ్వు చెయ్యేసి, ఒరే బాబు నువ్వు ఆ అమ్మాయిని బాగా ట్రీట్ చేసుకో, మీరిద్దరు హ్యాపీగా ఉండండి, మీకు ఆర్థికపరమైనటువంటి కష్ట నష్టాలు ఏమన్నా ఉంటే కనుక నేను హెల్ప్ చేస్తానని మీరు చెప్పినా కూడా, నాకు నీదేవో అక్కర్లేదు, ఆ అమ్మాయి అక్కర్లేదు, నా దారి నేను చూసుకుంటాను అనేటటువంటి వ్యక్తికి ఎందుకు హెల్ప్ చేయాలి? మీరు ఎందుకు హెల్ప్ చేయాలి? ఎవరిని సుఖపెట్టాలి? కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, అతనిలో ఒకసారి నేను అతనితో మాట్లాడతా, సురేష్తో. సురేష్ సార్, ఒకే పాయింట్ నాన్న నీకు చెప్పేది, అనుమానం ముందు వచ్చిందా, తాగుడు ముందు వచ్చిందా, తాగుడు వల్ల అనుమానం పెరిగిందా అనేటటువంటిది నాకు తెలీదు. అదంతా కూడా మనం క్లియర్ కట్గా ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే మనకు అర్థమవుతుంది. ఎప్పటికీ కూడా ఒక ఆఖరి అవకాశం. అన్ని విధాల టెస్టులు పాస్ అయ్యి అక్కడ లక్ష్మి కూర్చుంది. మాకు నమ్మకం వచ్చింది, ఇక్కడ కూర్చున్నటువంటి ముగ్గురు పెద్దలకు ఒక నమ్మకం వచ్చింది. ఆ అమ్మాయి చాలా నిజాయితీగా మాట్లాడుతుంది. భర్త అంటే ప్రేమికుడు అని నువ్వు ఒక్కడవే అనేటటువంటి ఉద్దేశంతో స్టార్టింగ్ చేసినటువంటిది ఇప్పటికీ కూడా జర్నీ నువ్వే నా భర్త అనేటటువంటి విధంగా, ఆ బిడ్డకు నువ్వే తండ్రి అనే విధంగా ఆ అమ్మాయి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇంతకు మించినటువంటి ఒక ఆడపిల్ల, ఒక భార్య, ఒక తల్లి నీకు జీవితంలో దొరకదు. నేను వదిలిపెట్టినా తను సహాయం చేస్తాడు సార్. విను ఒక్క నిమిషం నేమన్నా తర్వాత. నా ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్న నువ్వు నీ వెనకతల ఆ మందు బాటలు ఉంది అనేది నా ఆలోచన. తాగి నీ బుర్ర డాష్ అయ్యింది. ఆ వర్డ్ విను ఒక్క నిమిషం. తాగి నీ బుర్ర పాడైంది. విను, నీ లివర్ ఎలా ఉంది, నీ కిడ్నీ ఎలా ఉంది అన్నది టెస్ట్ చేస్తే తెలుస్తుంది, నీ బ్రెయిన్ ఏమైంది అన్నది స్కాన్ చేస్తే తెలుస్తుంది. అసలు నీ గోటువాడు ఈ స్థాయిలో తాగి ఈ విధంగా అనుమానించి లివరు కిడ్నీలు పాడు చేసుకునేటటువంటి వాళ్ళు ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి, అమ్మ వాడిని పొమ్మనమ్మా, వాడు వద్దమ్మా, వాడు ఎంతకాలం బతుకుతాడో మనకు తెలియదమ్మా, నీ జీవితం అయిపోద్ది వాడి జీవితం అని చెప్పకుండా నేనేమంటున్నానంటే, ఒక్కసారి నువ్వు తాగుడు ఆపేదానికి ఒక ప్రయత్నం చేయాలి అనేటటువంటి ఆలోచన నీకు ఉంటే కనుక ఆ ఆలోచన ప్రకారం నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఆ డ్రింకింగ్ ఆపటానికి ఆ తర్వాత నీ ఆలోచన అదే ఉంటుందా ఇంకోటి ఉంటుందా అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే కనుక తాగుడు అనేటటువంటి సబ్జెక్ట్ గురించి మాట్లాడితే కనుక, తాగుడు అనేటటువంటిది బ్రెయిన్లో ఉండేటటువంటి కొన్ని కణాలని దెబ్బతింటుంది. దెబ్బతింటం వల్ల అనుమానం అనే పెనుభూతం అనేటటువంటిది తాగేటటువంటి వాళ్ళు సర్వసహజంగా ఉంటుంది. చాలా విపరీతంగా తాగి ఆల్కహాల్ డిపెండెన్సీ వచ్చేటటువంటి వాళ్ళకి డెల్యూజనల్ డిసార్డర్ అని ఉంటుంది. అంటే ప్రధానంగా వాళ్ళు భార్యను టార్గెట్ చేస్తూ ఉంటారు, భార్య మీద అనుమానం పడుతూ ఉంటారు, నేను కాకుండా వేరే వాళ్ళు ఉన్నారంటారు. విను ఒక్క నిమిషం. ట్రీట్మెంట్ తీసుకుని బాగుపడటానికి ఇష్టం ఉంటే కనుక నీ గురించే నేను చెప్తున్నాను, నీ కాపురం గురించి, నీ భార్య గురించి నేను చెప్పట్లేదు. నీ ఆలోచన శైలి మార్చడానికి, నీ లివర్ కిడ్నీ, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం గురించి, తాగుడు గురించి ట్రీట్మెంట్ తీసుకోవడానికి నువ్వు రెడీ అవుతే, దాన్ని బట్టి ఆ అమ్మాయి ఇతను తాగిన తర్వాత, ఇతను తాగుడికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంతకాలం ట్రీట్మెంట్ ఇస్తాను, ఆ తర్వాత ఇతను ఆలోచనలు మటుమయ్యేటటువంటి అనుమానాలు మటుమయ్యే విధంగా నేను ట్రీట్మెంట్ చేస్తాను, దానికి నువ్వు ఇష్టపడితే కనుక అప్పుడు కంటిన్యూ అని చెప్పి ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. లేదు సార్, నేను తాగుడికి కూడా ట్రీట్మెంట్ తీసుకోను, నేను ఇలాగే అనుమానిస్తూ ఉంటాను, తాగుడు మానినా అనుమానం ఇలా ఉన్నా పోయినా కూడా ఆ అమ్మాయి నుంచి నాకు విముక్తి కలిగించండి అంటే కనుక ఒక్క నిమిషం కూడా ఆ అమ్మాయి నీతో కంటిన్యూ చేయమని చెప్పే ధైర్యం మాకు ఎవరికీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి నువ్వు ఎలా మర్చిపోవాలనే దానికి ట్రీట్మెంట్ ఇస్తావు. అది పద్ధతి. నువ్వు తాగుడికి నీ గురించే, నీ లైఫ్ గురించే, నీ జీవితం గురించే, నీ బ్రెయిన్, నీ శరీరం గురించే తాగుడు ఆపడానికి నువ్వు రెడీయా? ఆ తర్వాత మిగతా అంశాలు మాట్లాడుకుందాం. తాగుడు ఆపటానికి నువ్వు రెడీయా? లేదు సార్. ఆపో. తాగుడికి ట్రీట్మెంట్ తీసుకో. నీ భార్య కూడా నీకు వద్దు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.